ఓం నమో రంగనాథాయ నమః. మన జీవితంలో కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు. ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. అప్పుడు మన మనస్సులో సందేహం వస్తుంది. ఇది నిజంగా జరుగుతుందా లేక నా కోరిక కలగానే మిగిలిపోతుందా అని. అలాంటి క్లిష్ట సమయాల్లో భక్తులకు అండగా నిలిచేది ఆంజనేయ స్వామి అనుగ్రహమే. ఆయన కృప ఉంటే అసాధ్యం కూడా సులభంగా సాధ్యమవుతుంది. మూసుకుపోయిన మార్గాలన్నీ తెరుచుకుంటాయి. ఆగిపోయిన కార్యాలు వేగంగా పూర్తవుతాయి. ఈ శక్తివంతమైన ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఒక్కసారి పూర్తిగా వినండి. మీ జీవితంలో ఇది ఇక జరగదు అని అనుకున్న పనులు కూడా ఆశ్చర్యకరంగా జరగడం ప్రారంభమవుతుంది. ఓం వందే సింధూర వర్ణాభం లోహితాంబర భూషితం రక్తాంగరాగ శోభాఢ్యం శోణపుచ్చం కపీశ్వరం భజే సమీర నందనం సుభక్త చిత్తరంజనం దినేశ రూప భక్షకం సమస్త భక్త రక్షకం సుకంఠ కార్య సాధకం విపక్ష పక్ష బాధకం సముద్రపారగామినం నమామి సిద్ధకామినం సుశంకితం సుకంఠ ముక్తవాన్ హియోహితం వచ స్త్వమాశు ధైర్యమాశ్రయాత్రవో భయం కదాపి న ఇతి ప్లవంగనాథ భాషితం నిశమ్య వానరా ధినాత ఆపశం తదా సదా మదూత ఆశ్రయః సుదీర్ఘ బాహులోచనేన పుచ్చగుచ్చ శోభినా భుజద్వయేన సోదరౌ నిజాంసయుగ్మమాస్థితౌ కృతౌ హి కోసలాధిపౌ కపీశరాజ సన్నిధౌ విదేహజేష లక్ష్మణౌ సమే శివం కరోత్వరం సుశబ్దశాస్త్రపారగం విలోక్య రామచంద్రమాః కపీశనాథ సేవకం సమస్త నీతి మార్గగం ప్రశస్య లక్ష్మణం ప్రతి ప్రలంబ బాహుభూషితః కపీంద్ర సఖ్యమాకరోత్ స్వకార్య సాధకః ప్రభుః ప్రచండ వేగదారిణం నగేంద్ర గర్వహారిణం ఫణీశ మాతృగర్వహృద్ దశాస్య వాసనాశకృత్ విభీషణేన సఖ్యకృద్ విదేహ జాతి తాపహృత్ సుకంఠ కార్య సాధకం నమామి యాతు గాతుకం నమామి పుష్పమాలినం సువర్ణవర్ణధారిణం గదాయుధేన భూషితం కిరీటకుండలాన్వితం సుపుచ్చగుచ్చ తుచ్చలంకదాహకం సునాయకం విపక్ష పక్ష రాక్షసేంద్ర సర్వవంశనాశకం రఘూత్తమస్య సేవకం నమామి లక్ష్మణ ప్రియం దినేశ వంశభూషణస్య ముద్రికా ప్రదర్శకం విదేహ జాతి శోకతాపహారిణం ప్రహారిణం సుసూక్ష్మరూపధారిణం నమామి దీర్ఘరూపిణం నభస్వదాత్మజేన భాస్వతా త్వయా కృతా మహా సహాయతాయ యాద్వయోర్హితం హ్యభూత్ స్వకృత్యతః సుకంఠ ఆపతారకం రఘూత్తమో విదేహజాం నిపాత్య వాలినం ప్రభుస్తదో దశాననం కలం ఇమం స్తవం కుజేహ్నియః పఠేత్ సుచేతసా నరః కపీశనాథ సేవకో భునక్తి సర్వసంపదః లవంగరాజ సత్కృపా కటాక్ష భాజనః సదా న శత్రుతో భయం భవేత్ కదాపి తస్య నుస్త్విహ నేత్రాంగనందధరణి వత్సరేణంగవాసరే లోకేశ్వరాఖ్య భట్టేన హనుమత్తాండవం కృతం. శ్రీ హనుమత్ తాండవ స్తోత్రం సంపూర్ణం. విన్నారు కదండి, ఇంత మహిమాన్వితమైన శ్లోకాన్ని మీరందరూ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆ హనుమంతుల వారి ఆశీస్సులు అందాలని ప్రయత్నిస్తూ ఈ యొక్క వీడియోతో మీ ముందుంటాను. సెలవు.